ఈ రోజే ఆఖరి కార్తీక సోమవారము. కార్తీక మాసంలో వచ్చే 4వ సోమవారము. కాబట్టి ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఈ రోజును ప్రతి ఒక్కరూ కూడా పూజించుకుంటూ ఉంటారు. అయితే వృషభ రాశి వారు మీరు మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు పొరపాటున కూడా వదులుకోవద్దు. ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే, రేపు ఈ కార్తీక 4వ సోమవారం రోజున మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, మనశ్శాంతి లేకపోవటం, ఆర్థిక పరిస్థితులు, అప్పుల పరిస్థితులు, పనులేదైనా పెండింగ్‌లో ఉన్నా అలాంటివన్నీ తొలగిపోయి, ఇంకా చెప్పాలంటే వృషభ రాశి వారికి ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. వీరేంటంటే తరచుగా బండ్ల మీద నుంచి పడుతూ ఉంటారు. చిన్న చిన్న ప్రమాదాలు వీరికి ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాంటివన్నీ తొలగిపోయి మీకు మృత్యు దోషాలను అన్నీ తొలగించుకొని, మీకు ఆర్థికంగా మంచిగా ఎదిగి, మీ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండటానికి ఈరోజు కార్తీక 4వ సోమవారం రోజున మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. అంతేకాకుండా తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద, ఆస్తి, ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయి. మీకున్నటువంటి వాహన గండాలు, మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు నుండి నూరేళ్లు ఆయుష్తో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రాశి వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియో మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు. ఈ 4వ కార్తీక సోమవారం అనేది మీకు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినా చేయలేకపోయినా అలాంటి పుణ్యం మొత్తం కూడా మీకు ఇందులో దక్కుతుంది. ఈ పరిహారం ఏంటంటే మీ జీవితానికి మీ యొక్క తలరాతనే మార్చే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే ఈ వృషభ రాశి వారు చాలా చాలా అదృష్టవంతులు, చాలా తెలివైన వారు. అయితే వీరికి ఏంటంటే ఈ మధ్య అంటే వీరికి చాలా వరకు కూడా చూసినట్లయితే సెటిల్ అయి ఉంటారు. అంటే సెటిల్ అయి ఉన్నప్పటికీ కూడా సెటిల్ అవ్వటం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు లక్షలు, కోట్లు పని చేసినా చేయకపోయినా కూడా జరుగుబాటు అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీరిలో కొంతమందిని మనం గమనించినట్లయితే అలాగే ఉంటారు. కొంతమంది కష్టపడాలి. అయితే వెల్ సెటిల్డ్గా ఉన్నటువంటి వీళ్ళు అంటే ఏమీ లేని వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా ఈ వృషభ రాశి వారు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు. అలా వీరిది ప్రతీదీ కూడా రెక్కల కష్టంతోటి వీరి కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటూ ఉంటారు. వెనకమాల ఆస్తులు మాత్రం ఏవి కూడా పెద్దగా కదిలించరని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే వీరికి తరచుగా వాహన గండాలనేవి ఎప్పుడూ కూడా అంటే వీరు మగవారు వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వెళ్తూ ఉంటారు కదా పనుల మీద. వాళ్ళ ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు. ఎక్కువగా వ్యాపారస్తులు వృషభ రాశి వారిలో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే బండ్లు మీద అలాగే కారుల్లో ఇట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళకి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే వీరి యొక్క అదృష్టవశాత్తు ఆ ప్రమాదాలు ఏంటంటే చిన్నదాంతోటే పోతాయి. అంటే ఒక కాలుకి ఒక చిన్న దెబ్బో లేకపోతే చేతికి ఒక చిన్న గాయమో అయ్యి అట్లా అంటే చాలా వరకు కూడా దేవుడే వీరిని ఆ క్షణంలో వచ్చి పక్కకు లాగేసినట్లుగా వీళ్ళు ఎప్పటికప్పుడు రక్షించబడుతూ ఉంటారనమాట. అయితే వీరి జాతక ప్రకారం వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద ఎప్పుడూ ఉంటుంది. ఆస్తికి, అదృష్టానికి, ఐశ్వర్యానికి దిగులైతే లేదు కానీ మానసికంగా ఎప్పుడు కృంగిపోవటము, ఇలాంటి వాహన గండాలు ఎక్కువగా ఉండటము, ఎప్పుడు కూడా తరచూ అంటే కుటుంబంలో కూడా వాతావరణం వీరికి అనుకూలంగానే ఉంటుంది. అయినా కానీ ఏదో ఒక శక్తి ఏంటంటే వీరికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుందన్నమాట. 17వ తారీఖు అంటే ఈ నవంబర్ 17వ తారీఖుతో కూడుకొని మనకు ఆఖరి కార్తీక సోమవారం అనేది వస్తుంది. ఈ కార్తీక సోమవారం తోటి మనకు కార్తీక మాసంలో ఈ సోమవారాలు పూర్తిగా ముగుస్తాయన్నమాట. ఇది 4వ సోమవారము, చివరి సోమవారము. ఈ కార్తీక 4వ సోమవారం రోజున ప్రత్యేకంగా జనమందరూ కూడా విపరీతంగా పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిగిలిన 3 సోమవారాలు చేయలేని వాళ్ళు, అలాగే కార్తీక మాసంలో చేయలేని వాళ్ళు వీళ్ళేంటంటే ఈ రోజును మాత్రం అసలు వదులుకోరు. ఈసారి మనకేంటంటే ఈ కార్తీక 4వ సోమవారం వచ్చేటప్పటికి దశమి తిథితో ఉత్తరా నక్షత్రం చంద్రునికి సంబంధించినటువంటి వారంగా చెప్పుకోవచ్చు. చంద్రుడు రవిలి యొక్క కలయికే ఈ ఆఖరి కార్తీక 4వ సోమవారము.
మీరు వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ఈరోజు మర్చిపోకుండా బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం 4 గంటల కల్లా కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకున్నట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అంటే మీరు ముందుగానే లేచి 3 గంటల కల్లా కూడా నిద్ర లేచి మీ యొక్క కాలకృత్యాలనేవి తీర్చుకొని చక్కగా గుమ్మం బయట ఆవు పేడతో కల్లాపు చల్లుకొని, ముగ్గులు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, గుమ్మానికి ఏదన్నా మామిడి తోరణాలు కానీ, బంతిపూల తోరణాలు కానీ కట్టుకొని, ఇంటి ఇల్లాలు చక్కగా స్నానం చేసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానం చేయాలి. వృషభరాశి వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా స్త్రీలు చక్కగా స్నానం చేసేసి అంటే చన్నీటితో స్నానం చేయండి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అంటే 3 గంటలకల్లా చన్నీటి స్నానం అనేది చేయండి. చన్నీటి స్నానం మేము చేయలేము అని అనుకున్న వారు గోరువెచ్చటి నీటితోనైనా స్నాన కార్యక్రమాలనేవి పూర్తి చేసుకోవచ్చు. అలా స్నానం చేసేసి పసుపు రంగు గానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ధరించాలి. తలస్నానం చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ, కాస్తంత గల్లులుప్పు కానీ వేసుకొని స్నానం చేసేటప్పుడు అలా వేసుకొని గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర అని నదీ పేర్లు చెప్పుకుంటా మీరు స్నానం చేస్తే ఆ స్నానానికి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. మీరు సముద్ర స్నానం, నదీ స్నానం చేసినంత పుణ్యం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ స్నానంతోటే మీకున్నటువంటి ఈ మృత్యు దోషాలు అవ్వచ్చు, పాపాలు, దోషాలు, శాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుష్యులుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ముందు స్నానం చేసేటప్పుడు ఈ చిన్న నియమాన్ని మీరు పాటించండి. పసుపేలే, ఉప్పేలే అని చెప్పేసి అనుకోవద్దండి. పసుపు, ఈ రాక్ సాల్ట్, గల్లులుప్పు అనేవి చాలా శక్తివంతమైనవి. ఇవి నెగిటివిటీని పూర్తిగా తరిమి కొడతాయి కాబట్టి ఇలా చేయండి. ఇక తర్వాత మగవారైనా ఇలాగే చేయొచ్చండి. ఇక తర్వాత మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధరించవద్దు. మీరు చక్కగా అలా స్నానం చేసుకొని ఆడవారైతే చేతులకు మట్టి గాజులు, కాళ్ళకు పసుపు, వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రత్యేకంగా నుదుటిన కుంకుమ బొట్టు, తల్లో పువ్వులు చక్కగా ధరించేసి మీరు 4 గంటల కల్లా దీపారాధన చేసుకుంటే మంచిది. పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ముందల. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే 4వ సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి. అయితే దీపారాధన చేసేటప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిన దానికి ముందు పని ఏంటి అంటే, మీరు మీ ఇంట్లో శివలింగం గనక ఉంటే శివలింగానికి అభిషేకం చెయ్యండి. లేకపోతే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళైనా సరే ముందు అభిషేకం చేసుకుంటే మీకు 1,000,000 జన్మల పుణ్య ఫలితము మీరు చేసే దీపారాధనకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు అభిషేకం చేస్తే చాలా మంచిది. పండ్ల రసాలతో కానీ, పంచామృతాలతో కానీ చక్కగా మీరు అభిషేకం చేసుకొని శివ 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 అంటూ చక్కగా అభిషేకం అనేది చేసుకోవాలి. శివలింగం మీకు ఇంట్లో ఉన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదా కనీసం ఒక పాలతో కానీ చెంబుడు నీటితోనైనా సరే అభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి, శివ 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 అంటూ. తర్వాత ఆ శివలింగాన్ని మళ్ళీ చక్కగా నీటితో శుభ్రం చేసేసి గంధము, కుంకుమ, మారేడు దళాలు ఉంటాయి కదండి, మారేడు దళాలతో చక్కగా అలంకరణ చేసేసి అష్టపుష్పాలతో అంటే 8 రకాల పుష్పాలతో కనుక ఆ శివలింగాన్ని మీరు చక్కగా అలంకరణ చేసి మీరు దీపం వెలిగించినట్లయితే శివానుగ్రహం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. మీ పూజ గదిలో ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మీరు ఈ చిన్న నియమాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది. పూజ గది ముందు అష్టదళ పద్మ ముగ్గు కూడా వేసుకోండి. అయితే వృషభ రాశి వారు ఈ ప్రత్యేక అభిషేకం మీరు చేయాల్సి ఉంటుంది. ఆ అభిషేకం ఏంటంటే మామూలుగా అయితే పండ్ల రసాలతో, పంచామృతాలతో, పాలతో, ఏది శక్తి లేని వారు చెంబుడు నీటితోనైనా అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేస్తే ఆ శివయ్య బోలా శంకరుడు మురిసిపోయి మీరు కోరిన కోరికలు తీరుస్తాడు. అయితే వృషభ రాశి వారు మీరు చేయాల్సిన ఒక ప్రత్యేక అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఏంటి అనంటే అన్నాభిషేకము. అన్నాభిషేకం అని చెప్పేసి మీరు ఈ అభిషేకం గనక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి మృత్యు దోషాలు అన్నీ కూడా, కుటుంబ సమస్యలతో ఏదన్నా బాధపడుతున్న ఈ వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు ప్రాణశక్తి అనేది పెరిగి 1,000,000 జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మీరు ఈ అన్నంతో అభిషేకం ఎలా చేయాలి అనంటే ఇది ప్రదోష కాలంలో చేయాల్సి ఉంటుంది. అంటే 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల లోపు ఈ మధ్యలో మీరు
ఈ అన్న ప్రదక్షిణ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అన్నాభిషేకం అనేది ఆ శివయ్యకి చేస్తే చాలా మురిసిపోతాడు. అన్నాభిషేకం ఎలా చేయాలని చెప్పేసి మీకు సందేహం వస్తుంది. మీరేం చేస్తారంటే చక్కగా మీరు బియ్యం అనేది శుద్ధి చేసుకొని అన్నం వండుకుంటానికి ఎసురు పోసుకొని పెట్టుకుంటారు కదండీ పొయ్యి మీద. అలా అన్నం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నం కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనం గంజి వారుస్తాం కదా! అలాగా అంటే అన్నం ఏంటంటే మెత్తగా అవ్వకూడదు. మనకి ఒక 50% ఉడకాల అన్నము. 50% ఉడికిన తర్వాత ఆ అన్నం మనకి చక్కగా బియ్యంగా ఏ మెతుకు ఆ మెతుకు అతుక్కోకుండా ఉన్నటువంటి ఆ స్థితిలో తీసేసి ఆ గంజంతా వార్చేసి చక్కగా ఆ అన్నము మెతుకులు మనకెలా ఉంటాయంటే పుష్పాల్లాగా ఉంటాయన్నమాట. ఆ అన్నంతో గనక మీరు ఆ పరమేశ్వరుడికి శివలింగానికి గనక మీరు అభిషేకం గనక చేసినట్లయితే మీకు వచ్చే పుణ్య ఫలితం అనేది మనం మాటల్లో చెప్పేది కాదండి. రాశివారికి మనకు ఈ మిగిలిన ద్రవ్యాలతో అంటే పండ్ల రసాలతో, పంచామృతాలతో, పాలతో, నీటితో ఏది చేసినా కూడా రాని పుణ్యం ఏంటంటే అన్నంతో ఈ అభిషేకం అనేది మీరు వృషభ రాశి వారు చేయటం వలన మీకు వచ్చే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది. మృత్యు దోషాలు, కుటుంబ సమస్యలు, వాహన గండాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇవన్నీ కూడా మీకు చక్కగా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి కాబట్టి తప్పకుండా ప్రదోష కాలంలో మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది ఉదయమైనా చేయవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 6:15 దగ్గర నుంచి 7:15 మధ్యలోనైనా మీరు చేయవచ్చు. ఎందుకంటే అన్నాభిషేకం అనేది అన్ని అభిషేకాల్లో కల్లా శక్తివంతమైనది. మానవుడు ఎన్ని రకాలు భుజించినప్పటికీ అంటే పండ్లు, కూరగాయలు ఎన్నో రకాలైనటువంటి ఖరీదైనటువంటి ఫుడ్ తిన్నప్పటికీ కూడా వారికి కడుపు నిండదు. ఒక్క ముద్ద అన్నం తింటేనే వారికి తృప్తిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన జీవం అనేది అన్నంలో నుంచి పుట్టింది. అంటే మన తాతలవ్వచ్చు, ముత్తాతలవ్వచ్చు, తండ్రులవ్వచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అన్నం తిని కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. వారికి ప్రాణశక్తి ఈ అన్నంతో ముడిపడి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఈ అన్నంతో కూడుకొని ఉండే మనం ఇలా జీవంగా పుట్టటం అనేది జరిగింది కాబట్టి మన యొక్క ప్రాణంలోనే అన్నంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎన్ని తిన్నా కూడా అన్నం తినకుండా మనం ఉండలేము. అన్నం తింటేనే కడుపు నిండుతుంది. అన్నం తింటేనే శక్తి కూడా వస్తుంది. అలాగే ఎంతమందికి ఎన్ని దానాలు చేసినా కూడా తృప్తి అనేది ఉండదు. అన్నదానం చేస్తే అంటే వాళ్ళ కడుపు అనేది నిండి చాలు అంటారు. ఇక ఏది చేసినా కూడా చాలు అనే మాట కలగదు. అలాగా అన్నదానానికి కానివ్వండి, అన్నాభిషేకానికి కానివ్వండి, మనిషి జీవితానికి, అన్నానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి తులారాశి వారు రేపు మీరు కుదుర్చుకొని చక్కగా మనం ఇందాక చెప్పినట్లుగా అన్నాభిషేకం గనక మీరు శివలింగానికి గనక మీరు చేసినట్లయితే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ కార్తీక ఆఖరి సోమవారం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. ఇలా చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి అన్నాభిషేకం చేసి వృషభరాశి వారు మీకు పట్టే మీ యొక్క జాతక దోషాలను ఇట్లా అన్ని మృత్యు దోషాలు, వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకొని మీరు చక్కగా ప్రశాంతంగా ఉండే మంచి అవకాశం అండి. కాబట్టి చక్కగా వృషభరాశి వారు మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ రోజు శివలింగానికి అన్నాభిషేకం చేయండి. అలా అన్నాభిషేకం చేసి తర్వాత శివ అనుకుంటూ మీరు అన్నాభిషేకం చేయండి. అలాగే ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ముందల దీపారాధన చెయ్యండి. దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి. దానిమ్మ పండు అంటే మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పండు కాబట్టి దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే అరుణోదయ కాలంలో అంటే 5:30 దగ్గర నుంచి 6:14 ఉదయం పూట ఈ మధ్యలో మీరు చక్కగా తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని. మీ ఇంట్లో తులసి కోట గనుక ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం అనేది మీరు ఈ అరుణోదయ కాలంలో వెలిగించుకోండి. అలా చేయటం వలన మీరు చేసే పూజకు కోటి రెట్ల ఫలితము, మీరు చేసే పూజలు ఆ తండ్రికి చేరతాయన్నమాట.
కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళండి. ఉపవాసం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా! అక్కడ ప్రదక్షిణలనేవి చేసుకోండి. ఇది మీరు శివాలయానికి వెళ్ళవలసినటువంటి సమయం ఏంటంటే సాయంత్రం 6 గంటలకల్లా మీరు శివాలయానికి వెళ్ళేసేసి నవగ్రహాల చుట్టూతా ప్రదక్షిణలు చేసేసి శివాలయంలో 365 ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. ఇలా చేయటం వలన మీకు ఈ కార్తీక 4వ సోమవారం ఆఖరిది. ఈ కార్తీక 4వ సోమవారం రోజున మీరు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో మనం చెప్పేటటువంటి సమయాలలో ఇలా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవటం, శివలింగానికి ఇలా అన్నాభిషేకం చేసుకోవటము, ఇలాంటివన్నీ చేయటం వలన మీరు చేసేటటువంటి పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. సకల పాపాలు తొలగించుకొని పుణ్యాలు మీ సొంతం అవుతాయి. గత జన్మ పాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందన్నమాట. మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మీకున్నటువంటి ఆ యొక్క మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీకంతా కూడా అంటే ఈ మనసులో ఏదైతే అలజడి ఉంటుందో ఈ వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా రాశి వారు ఈ రోజును, ఈ అవకాశాన్ని, రేపు ఈ కార్తీక 4వ సోమవారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకుంటే మాత్రం మీరు తర్వాత మళ్ళీ ఇలాంటి రోజు కోసం ఎదురు చూసినా కూడా మళ్ళీ మనకు రాదు. కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా చక్కగా మనం చెప్పింది చెప్పినట్లుగా మీరు చేయండి. పొరపాటున కూడా నాన్ వెజ్జులు తినటము, పిజ్జాలు, బర్గర్సు ఇలాంటివి తినటం ఇలాంటివి చేయకూడదు. జుట్టు కత్తిరించుకోకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. గోర్లు కత్తిరించుకోకూడదు. చక్కగా రేపంతా కూడా శివనామ స్మరణం చేసుకుంటా మనం చెప్పినట్లుగా ఇలా మీరు మనం చెప్పిన నియమాలతో ఈ పూజ అనేది చేసుకోండి. అన్నాభిషేకం అనేది చేయండి. అర్థమైంది కదండీ! రాశివారు ఈరోజు సాయంత్రం ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా మీకు ఉండి ఏదో ఒక రూపంలో ఆ తండ్రి తప్పకుండా సహాయం అనేది చేస్తాడు. అలాగే మీకు తెలిసిన శుభరాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ని చేయటం వలన ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది. మీరు చేసే పూజకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.